హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన బేసిఫోర్నియా. ఈ రోజు వచ్చేసి మనం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఒక ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ స్పాట్కి వచ్చేసాం. అదే ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఈ ప్లేస్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో ఉంది. ఇటలీలో రోమ్ దగ్గర ఉన్న ఆర్కిటెక్చర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం ఈ ప్లేస్కి వస్తే మాత్రం చిన్న యూరోపియన్ ఫీల్ వస్తుంది మనకి. ఈ ప్లేస్ లో కొన్ని తమిళ్ అండ్ తెలుగు మూవీస్ కూడా తీశారు. చెప్పాలంటే కొన్ని సాంగ్స్, క్లైమాక్స్ సీన్స్ ఇక్కడే తీశారు. ఇంకా ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది ఒరిజినల్ గా 1915లో పనామా పెసిఫిక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజిషన్ కోసం కన్స్ట్రక్ట్ చేశారు. బేసిక్ గా పనామా పెసిఫిక్ ఎక్స్పో అంటే యూజువల్ గా 1950లో జరిగిందని చెప్పాయి కదా. సో ఇది ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లాగా. సో ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. రీజన్స్ వచ్చేసి పనామా కెనాల్ కంప్లీట్ అయిందని, అండ్ ఇంకా తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకప్పుడు చాలా పెద్ద మేజర్ ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. సో దాని తర్వాత సిటీ రీబిల్డ్ అయింది అని చూపించడానికి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అందులో చాలా కంట్రీస్ వచ్చి వాళ్ళ టెక్నాలజీ, మెషిన్స్, కార్, ఆర్ట్, ఫుడ్ అన్ని డిస్ప్లే చేశారు. అప్పుడు వరల్డ్ లో ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ ఎక్స్పో అన్నట్టు. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఒక గ్రాండ్ మేళా లాగా జరిగింది. ఇంకా అప్పట్లో దీన్ని డిజైన్ చేసింది అయితే బెర్నార్డ్ మేబెక్ అనే వ్యక్తి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ కి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ పెద్ద డోమ్. ఇది ఒక నియో క్లాసికల్ డిజైన్ స్టైల్లో చేశారు. రోజు హండ్రెడ్స్ ఆఫ్ టూరిస్ట్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. ఈ డోమ్ కి పక్కన ఉన్న పిల్లర్ చూడండి. ఈ పిల్లర్ పైన స్కల్ప్చర్స్, ఆర్ట్ డిజైన్స్ అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ లాగా కనిపిస్తాయి. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దీన్ని టెంపరీగానే కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకున్నారంట. బట్ తర్వాత చాలా మందికి ఈ ప్లేస్ నచ్చింది. సో దాన్ని కొంచెం పర్మనెంట్ గా రీబిల్డ్ చేశారు. టూరిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే వాళ్ళకి ఇది ఒక ఫేవరెట్ స్పాట్. మామూలుగా సిటీ మొత్తం నాయిజీగా ఉంటది. అలాంటి సిటీ మధ్యలో ఈ పార్క్ ఉంటది. సో కొంచెం కామ్ గా మంచి వైబ్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఈ ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చుట్టూ ఒక చిన్న లేక్ అండ్ పార్క్ ఉంటాయి. మంచిగా వాకింగ్ చేయొచ్చు అండ్ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ చాలా మంది వచ్చి రిలాక్స్ అవుతారు. అండ్ కపుల్స్ కి అయితే ఇది ఫోటోగ్రఫీకి చాలా పర్ఫెక్ట్ స్పాట్. ఆల్మోస్ట్ ప్రతి యాంగిల్లో మనకు సినిమాటిక్ యాంగిల్స్ ఉంటాయి.
సో గైస్, ఇది ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను వచ్చిన ప్రతిసారి. అండ్ ఈ వీడియోలో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్. బాయ్.